ఇప్పుడు మేము వచ్చేసి భద్రకేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వచ్చేసి భద్రకేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. వెనకాల చూసారు కదా శివుడు అండ్ మొత్తం చుట్టూ సముద్రం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా నుంచి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ సముద్రము వాడి మధ్యలో శివుడు. ఎంత బాగుందంటే మనకి వీడియోలో చూపించే దానికన్నా లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ద్వారకాకు వస్తే ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అందరూ. వా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇంకా ముందర పోయి చూపిస్తాం. అక్కడ చూసారా బోట్లో పోతున్నారు. అంటే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు అనమాట, ఫిషింగ్ చేసేవాళ్ళు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది అసలు. మధ్యలో శివుడు. ఫ్యామిలీతో వస్తే ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. చల్లగా అసలు ఈ గాలికి ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టూ సముద్రం. వేవ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అది వచ్చేసి లైట్ హౌస్. వేవ్స్ అయితే చాలా గట్టిగా వస్తున్నాయి. ఇది వచ్చేసి బ్లూ సీ అంటారు అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ. చూడండి ఎంత గట్టిగా వస్తున్నాయి. అందరూ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం మేమైతే. గాయస్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ టెంపుల్ నుంచి ఇక్కడ రావడానికి 10 minutes పడుతుందంటే ఆటోలో వచ్చేసి పర్సన్కి 20 rupees తీసుకుంటాడు అంతే. మీకు ఈ సముద్రం చూస్తుంటే ఏ డైలాగ్ గుర్తొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే. నాకైతే ఈ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా లైట్ హౌస్ చూస్తా అంటే ఏ సినిమా గుర్తొస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆడ ముందర లైట్ హౌస్ చూస్తా అంటే నాకైతే జులై సినిమా అయితే గుర్తొస్తుంది. ఎవరికి ఏ సినిమా గుర్తొస్తుందో. భద్రకేశ్వర్ టెంపుల్ అయిపోయాక మేమైతే రుక్మిణీ దేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. భద్రకేశ్వర్ టెంపుల్ నుంచి రుక్మిణీ దేవి టెంపుల్ కూడా ఓన్లీ 10 minutes పడుతుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. రుక్మిణి టెంపుల్ అంట. దీనికి ఏం చరిత్ర ఉంది చెప్పు ఒకసారి లవన్. ఏంటంటే లక్ష్మీదేవికి ఓ మహర్షి శాపం పెడతాడు కృష్ణుడికి దూరంగా ఉండమని. అలా ఇక్కడ ఇక్కడ ఉంది అనుకుంటున్నా టెంపుల్. ఓకే, రుక్మిణి గురించి ఈ కథ ఈ టెంపుల్ అని చెప్తుంది అనమాట. ఓకే, టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి నేనైతే లోపలేం తీయలేను. టెంపుల్ బయటనే తీస్తున్నాను. గైస్ ఆ జెండాకున్న సింబల్ మీనింగ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దర్శనం అయితే అయిపోయింది. చెప్పించడం వల్ల ఇంత దూరం గుడి అనేది కట్టినారనమాట. ఋషి చెప్పించడం వల్ల కృష్ణుడు రుక్మిణీ దేవి ఇద్దరు కలిసి వాళ్ళ గురువైన ఋషిని వచ్చేసి రథంలో తీసుకొని వెళ్తూ ఉంటారనమాట అడవిలో. అప్పుడు వచ్చేసి రుక్మిణీ దేవికి వచ్చేసి దాహం వేస్తుంది. అప్పుడు వచ్చేసి కృష్ణుడు ఋషి పర్మిషన్ లేకోకుండా అయితే రుక్మిణీ దేవికి భూమిలో నుంచి నీళ్ళైతే తీసి రుక్మిణీ దేవికి ఇస్తాడు. అప్పుడు వచ్చేసి ఋషి నా పర్మిషన్ లేకుండా ఎలా ఇస్తావు అనేసి శాపం అయితే పెడతాడు. అందుకనేసి ఈ టెంపుల్. ఇప్పుడు మేము వచ్చేసి నాగేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము. ప్రీవియస్లో మీరు భద్రకేశ్వర్ టెంపుల్ చూసారు. అక్కడ వచ్చేసి లింగం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శివుడిది స్టాచ్యూ అనేది ఉందన్నమాట. చూడండి ఎంతమంది వచ్చారు. చాలా ఫేమస్ ఇక్కడ. ఎంతమంది వచ్చారు చూడండి. లోపలికి అయితే వెళ్దాము. మేము అక్కడి నుంచి భద్రకేశ్వర్ నుంచి నాగేశ్వర్ వచ్చేసి ఇక్కడికి 17 kilometers పట్టింది. అంటే ఇప్పుడు 1 hour పట్టింది ఇక్కడికి. ఇంక ఇదే లాస్ట్ ఈరోజు వచ్చేసి. ఇది వచ్చేసి నాగేశ్వర టెంపుల్ అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా మొబైల్ అయితే అలో ఉండదు. మనమైతే బయటనే వ్యూ చూపిస్తాను. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. చూడండి
చాలా అంటే చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. అండ్ అది వచ్చేసి టెంపుల్, లోపల టెంపుల్ లెక్క. టెంపుల్కి అయితే మొబైల్ అయితే అలో లేదని చెప్పాను కదా, కానీ ఇక్కడ చాలా మంది మొబైల్ అయితే తీసుకొని వెళ్తున్నారు టెంపుల్కి. అందుకనేసి నేను కూడా తీసుకొని వచ్చాను మీకోసం. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. నాగేశ్వర టెంపుల్ వచ్చేసి జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. జ్యోతిర్లింగాల్లో ఇది వచ్చేసి 10వది. ఈ గుడికి అయితే చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం ఎలా అయిందంటే, నాగనాథ్ అనే శివభక్తుడు వచ్చేసి శివుణ్ణి అయితే కోరికైతే కోరతాడనమాట. జ్యోతిర్లింగం రూపంలో తన స్థానంలో నిలిచి ఉండాలనేసి కోరికైతే కోరతాడు. ఇంకా శివభక్తులపై ఎవరో కానీ అత్యాచారాలు చేయకూడదు అనేసి అయితే కోరుతాడు. అప్పుడు శివుడు వచ్చేసి అయితే తదాస్తు అనేసి వరం అయితే ఇచ్చేస్తాడు. ఆయన స్థానంలో జ్యోతిర్లింగం అయిపోతుంది అనేసి అయితే అంటాడు. అప్పుడు వచ్చేసి దీనికైతే పేరు పెడతాడు అనమాట, నాగేశ్వర జ్యోతిర్లింగం అనేసి. లోపలైతే ఇట్లుందనమాట. అండ్ కెమెరాలో లేదు కానీ బట్ తీస్తానం ఏమనలేదు కాబట్టి. అండ్ ఎగ్జిట్ వచ్చేసి అటు సైడ్, ఎగ్జిట్ అటు సైడ్. లోపల బయట వచ్చేసి చాలా బాగుంటుంది, బయట చూపిస్తాం మీకు. గుడి బయట వచ్చేసి ఇది ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది అసలు ఫొటోస్ దిగేకి. అండ్ అక్కడ స్టాచ్యూ, చాలా మంది బాగా వచ్చారు, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఫ్రంట్ కెమెరా నుంచి మీకు వ్యూ చూపిస్తా, చాలా బాగుంటుంది. నాగేశ్వర్ విజిటింగ్ కూడా అయిపోయింది మొత్తం. ఈ రోజుకి వచ్చేసి బంద్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ టుమారో వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, యాక్టివిటీస్ చేసి అండ్ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ కూడా చూసుకొని ఆ తర్వాత మేము వడోదరకి అయితే వెళ్తాము. అండ్ ఈ రోజుకైతే ఇదే లాస్ట్. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.